अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ దక్షిణానువాద కోమడిలో 25వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నాము. అలాగే 154వ నియమం కూడా ప్రారంభించుకున్నాము. ఇప్పుడు 155వ నియమం రాసుకోండి. నియమం 155. నియమం 155. నియమం 155 రాసుకోండి. ఏకశేష 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 దాని పక్కన చూడండి. నపుంసకం అనపుంసకేన నపుంసకం అనపుంసకేన नपुंसकम अनपुंसकेन। ये एक वाक्य है। वाक्य में पुल्लिंग और स्त्रीलिंग शब्द है। नपुंसकम अनपुंसकेन। ఈ వాక్యంలో పుల్లింగము స్త్రీలింగము రాసుకోండి. శబ్ద దీని యొక్క है। నపుంసకం అనపుంసకేన సూత్రము ఇంకా విశాలంగా ఉంది. సంకేత మాత్రం తీసుకున్నాము. 1వ అధ్యాయంలో 2వ పాదంలో 69వ సూత్రం. ఒకవేళ ఒక వాక్యంలో పుల్లింగము మరియు స్త్రీలింగం ఒకవేళ ఒక వాక్యం పుల్లింగము మరియు స్త్రీలింగ శబ్దాలు ఉంటే, ఒకవేళ ఒక వాక్యములో పుల్లింగము మరియు స్త్రీలింగ శబ్దాలుంటే పుల్లింగం మరియు స్త్రీలింగ శబ్దాలుంటే సర్వనామ మరియు క్రియ సర్వనామము మరియు క్రియ పుల్లింగంలో ఉంటుంది. సర్వనామము మరియు క్రియ అనేది పుల్లింగంలో ఉంటుంది. ఒకవేళ ఒక వాక్యంలో పుల్లింగం మరియు స్త్రీలింగం ఉంటే, ఒక వాక్యం అంటే ఒక శబ్దం అవసరం లేదు. ఒకవేళ వాక్యంలో పుల్లింగం మరియు స్త్రీలింగం ఉంటే సర్వనామం మరియు క్రియాపదము పుల్లింగంలో ఉంటుంది. సర్వనామం మరియు పుల్లింగము, సర్వనామం మరియు క్రియాపదము, సర్వనామము మరియు క్రియాపదం పుల్లింగంలో ఉంటుంది. సర్వనామము మరియు క్రియాపదము
సర్వనామము మరియు క్రియాపదం పుల్లింగంలో ఉంటుంది. ఒకవేళ ఫుల్ స్టాప్ ఉదాహరణ ఇచ్చింది. మళ్ళీ ఒకవేళ పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగాలు ఉంటాయి. ఒకవేళ వాక్యంలో పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగం ఈ మూడు లింగాలు ఉంటే సర్వనామము మరియు క్రియాపదం నపుంసకలింగంలో ఉంటుంది. సర్వనామము మరియు క్రియాపదం నపుంసకలింగంలో ఉంటుంది. సర్వనామము మరియు క్రియాపదం నపుంసకలింగంలో ఉంటుంది. సర్వనామము మరియు క్రియాపదము నపుంసకలింగంలో ఉంటుంది. సర్వనామం మరియు క్రియాపదం నపుంసకలింగంలో ఉంటుంది. సర్వనామము మరియు క్రియాపదము నపుంసకలింగంలో ఉంటుంది. సో ఇది ఒకవేళ పుల్లింగము స్త్రీలింగము మరియు నపుంసకలింగములో ఉంటే నపుంసకలింగాలు ఉంటే వాక్యంలో ఆ, ఒకవేళ వాక్యంలో పుల్లింగము స్త్రీలింగం నపుంసకలింగాలు ఉంటే సర్వనామం మరియు క్రియాపదం అనేది నపుంసకలింగంలో ఉంటుంది. ఓకేనండి. సర్వనామం అంటే సంజ్ఞ కదా మహోదయ. ఉం? సర్వనామం అంటే సంజ్ఞ కాదా ఉదాహరణ వస్తుంది చూడండి. మహోదయ. శుక్లః పటః. శుక్లః పటః. శుక్లా షాటి. శుక్లః పటః శుక్లా షాటి. శుక్లః పటః రెండు వేరు వేరండి. శుక్లాసాటి ఐదు పుల్లింగము, శుక్లాసాటి స్త్రీలింగము. శుక్లా పటః శుక్లా షాటి. కామం పెట్టేసి నెక్స్ట్ తౌ విమౌ క్రీతౌ. తౌ ఇమౌ క్రీతౌ. తౌ ఇమౌ క్రీతౌ. తౌ ఇమౌ క్రీతం. ఇక్కడ వాక్యంలో ఏంటి? శుక్లః పటః పుల్లింగము, శుక్లః షాటి స్త్రీలింగము. అలా ఉంటే ఏమవుతుంది? సర్వనామము క్రియాపదము పుల్లింగంలో ఉంటుంది అని చెప్పుకున్నదా మొట్టమొదటిగా. సర్వనామం మరియు క్రియాపదం పుల్లింగంలో ఉంటుంది. అందుకే ఇక్కడ తౌ ఈ సర్వనామ శబ్దం అంటే తత్, యత్, ఏతద్, కిం ఇన్ని శబ్దాలను తత్తేతాని, సర్వం, సర్వే, సర్వాణి అంటే సర్వాధికంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో కహ, కౌకే, యహ, యౌయే, ఏతద్, ఏషే, ఏతద్, ఏషః, ఏతౌ, ఏతే ఇవన్నీ శబ్దాలు ఏవైతే ఉన్నాయో సర్వనామ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వీటిని సర్వనామ శబ్దాలు అంటాం. ఆ సర్వనామ శబ్దం మరియు క్రియాపదం అనేది పుల్లింగంలో ఉంటుంది. అందుకే తౌ ఇమౌ క్రీతౌ. ఇది క్రీతం అనే క్రియాపదం అంట. దాంట్లో ఏముంది? ద్వివచనం ఉంది. సర్వనామము అలా క్రియాపదము రెండు ఉన్నాయన్నమాట. సర్వనామము క్రియాపదము పుల్లింగంలో ఉంటాయి. అందుకే తౌ ఇమౌ. ఇది తౌ ఇమౌ క్రీతౌ రెండు పుల్లింగంలో ఉన్నాయి. తౌ ఇమౌ అనేది సర్వనామ శబ్దము, క్రియాపదం రెండు కూడా పుల్లింగంలో కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇది ఒక ఉదాహరణ. ఇట్లా మనకు ఓన్లీ పుల్లింగం చూపి అలాగే ఏ వాక్యం లేదా పుల్లింగము, స్త్రీలింగం, నపుంసకలింగం ఉన్నాయనుకోండి అప్పుడు ఆ సర్వనామం క్రియాపదం నపుంసకలింగంలో ఉంటాయి.
సర్వనామ శబ్దం పుల్లింగ శబ్దం దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. చెప్పు. ఈశ్వర్ తర్వాత మనం ఈశ్వర్ ఉదాహరణ వాక్యాలు ఇస్తుంది అక్కడ చెప్పుకున్నాం. కావాలంటే మీ దగ్గర స్పేస్ వదులుకోండి ఆయన ఒక వాక్యానికి. ఇప్పుడు శుక్ల రాసుకోండి 156 నియమం. 156 నియమం ఏంటి మహోదయ వివరణ? 150 రాసుకోండి. 156 రాసుకోండి చెప్తాను నేను. అస్తు మహోదయ, అస్తు మహోదయ. దానికి కొంచెం ప్లేస్ 155 వదిలిపెట్టి రాసుకోండి. ఒక వాక్యం స్పేస్ ఇస్తుంది. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. వినిపించటం లేదు మహోదయ. వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపించింది. 156 నియమం రాసుకున్నదైతే రాసుకోండి. ఏకశేష కామ ఏకశేష బ్రాకెట్లో పెట్టుకోండి. త్యదాదీని 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 రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఏకశేష కామ త్యదాదీని దీర్ఘ సూత్రము బ్రాకెట్లో పెట్టుకోండి. త్యదాదీని అని చెప్పి దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఏదైనా సంధ్యా శబ్దము మరియు సర్వనామం ఉంటే ఏదైనా సంధ్యా శబ్దము మరియు సర్వనామం ఉంటే ఏదైనా 156 నియమం తాత్పర్యం ఏంటంటే ఏదైనా సంధ్యా శబ్దం మరియు సర్వనామం శబ్దం ఉంటే ఏదైనా సంధ్యా శబ్దం మరియు సర్వనామ శబ్దం ఉంటే ఏదైనా సంధ్యా శబ్దం మరియు సర్వనామ శబ్దం ఉంటే సర్వనామం శేషంగా మిగులుతుంది. సర్వనామం శేషంగా మిగులుతుంది. ఏదైనా సంధ్యా శబ్దము మరియు సర్వనామం ఉంటే అప్పుడు ఏదైనా సంధ్యా శబ్దము మరియు సర్వనామం ఉంటే అప్పుడు సర్వనామం శేషంగా మిగులుతుంది. అప్పుడు సర్వనామము శేషముగా మిగులుతుంది. అంటే సంధ్యాశబ్దం సర్వనామం అన్నప్పుడు సర్వనామం మిగులుతుందన్నమాట. ఏదైనా సంధ్యాశబ్దము మరియు సర్వనామం ఉంటే అప్పుడు సర్వనామమే శేషంగా మిగులుతుంది. అప్పుడు సర్వనామమే శేషముగా మిగులుతుంది. ఎక్కువ సర్వనామాలుంటే ఎక్కువ సర్వనామ శబ్దాలుంటే ఫుల్ స్టాప్ పెట్టి రాసుకోండి. ఎక్కువ సర్వనామ శబ్దాలుంటే ఎక్కువ సర్వనామ శబ్దాలుంటే ఎక్కువ అనే ముందు ఒక శబ్దం యాడ్ చేసుకుని ఒకవేళ
ఒకవేళ ఎక్కువ సర్వనామ శబ్దాలుంటే అప్పుడు అంతిమ శబ్దం శేషంగా మిగులుతుంది. ఒకవేళ ఎక్కువ సర్వనామ శబ్దాలు ఒకవేళ ఎక్కువ సర్వనామ శబ్దాలుంటే అప్పుడు అంతిమం శేషంగా మిగులుతుంది. మహోదయ, అంతిమ శబ్దం శేషంగా మిగులుతున్నారు మహోదయ. అంతిమ శబ్దం శేషంగా మిగులుతుంది, అది రాసుకోండి. అంతిమ శబ్దం శేషంగా మిగులుతుంది. ఓకేనా? సో ఉదాహరణ వచ్చేసి అంతిమ శబ్దం ఏది ఉంటే అది. ఇక్కడ చూడండి, సహ రామశ్చ ఇజ్ ఈక్వల్ టు తౌ అలా వస్తుంది. సహ రామశ్చ ఇజ్ ఈక్వల్ టు తౌ. సహ రామశ్చ తౌ అంటే మహోదయ అతడు రాముడు కలిపి. ఓకే, అస్తు. अत्र विसर्ग नास्ति किल విసర్గ ఇక్కడ సహ రామశ్చ అంటే అతడు రాముడేనా లేకపోతే అతడు ప్లస్ రాముడేనా మహోదయ? అతడు రాముడు ఇద్దరు. అప్పుడు తౌ. ఓకే, కరెక్ట్. నేను అలాగే అనుకున్నాను, అందుకే అడిగాను. ఇందులో ఈ 156 సూత్రంలో మొదటి పాయింట్. ఓకే అండి, నేను ఇంకా చూడలేదు. థ్యాంక్ యూ. అది ఇప్పుడు మనం రాసుకున్నాం కదా. ఓకే అండి. ఏదైనా సంజ్ఞా శబ్దం మరియు సర్వనామ శబ్దం ఉంటే అప్పుడు సర్వనామం శేషంగా మిగులుతుందని అంటారు మీరు. సంజ్ఞ అంటే పేరు కదా, ఇక్కడ రాముడి పేరు ఉంది. సహ అనేది సర్వనామం. రామశ్చ ఇజ్ ఈక్వల్ టు తౌ అంటే అతడు రాముడు ఇద్దరు కలిగి కాబట్టి ద్వివచనంలో తౌ వచ్చింది అన్నమాట. సహ రామశ్చ అంతిమ శబ్దం ఏంటి? ఇద్దరు ఉన్నారు కాబట్టి తౌ ద్వివచనంలో అతడు అంతిమ శబ్దం మిగిలింది అన్నమాట. తౌ అంటే ఇద్దరు అనే సంకేతం తెలుస్తున్నమాట. विसर्ग नास्ति किल విసర్గం లోపిస్తున్నమాట. తదోహ సులోపోకోదనే సమాసేహాలి అని చెప్పి. ఓకేనా? సంధి నియమాలు చెప్పుకున్నాం, మళ్ళీ వస్తుంది లేండి. ఇప్పుడు పెట్టుకున్నా లేదు, సంధి చేస్తే లోపిస్తున్నమాట. అస్తు. ఇక్కడ తౌ అనే సర్వనామం కదా మహోదయ? సహ తౌతే అంటాం కదా. అవునండి. అస్తు మహోదయ, అస్తు. ఓకే, ఇలాగా అంతిమ శబ్దం ఏదంటే అది చూపించాను. సర్వనామ శబ్దం ఉంటుంది చెప్పిన కదా ముందు. ఇక్కడ సంధ్యా శబ్దము మరియు సర్వనామ శబ్దం ఉంటే, ఏదైనా సంధ్యా శబ్దం మరియు సర్వనామ శబ్దం ఉంటే, సంధ్యా శబ్దం ఉంది, సర్వనామ శబ్దం ఉన్నాయి. అప్పుడు ఏం మిగులుతుందంటే సర్వనామ శబ్దం మిగులుతుంది. అందుకే తౌ సర్వనామ శబ్దం మిగిలింది. ఓకే, అది తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నియమం 157. నియమం 157. ఇక్కడ సర్వనామ శబ్దము, ఒకవేళ సర్వనామ శబ్దము ఉంటే అప్పుడు అంతిమ శబ్దము శేషంగా మిగులుతుంది అన్నారు కదా. సో ఇప్పుడు ఒకవేళ సర్వనామ శబ్దం కాదు ఏంటండి? ఒకవేళ సర్వనామ శబ్దాలు ఉంటే ఎక్కువ సర్వనామ శబ్దాలు ఎక్కువ శబ్దాలు యాడ్ చేసుకోండి. ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఎలా ఉదాహరణ జస్ట్ అనుకుందాం, రాసుకోవద్దు. ఇప్పుడు సశ్చ రామశ్చ లక్ష్మణశ్చ సహచ తత్చ సాచ. సహచ సాచ తత్చ సర్వనామ శబ్దం ఎక్కువ వచ్చాయి. ఒకసారి పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం తీసుకున్నాను. నపుంసకలింగం. ఓకే, ఎందుకని ఎక్కువే కదా. మరి రామశ్చ అని చెప్పాం అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది? రామ శబ్దం మిగులుతుంది. అంటే శేషం అంతిమ శబ్దం మిగులుతుంది. అంతిమంలో ఉంది ఏ శబ్దం ఉంటే అదే మిగులుతుంది అన్నమాట. అప్పుడేమంటా అంటే
సహచ సాచ తత్ చ రామశ్చతి రామాహ అలా అంటామట. ఓకేనా? కాదు ఓన్లీ సర్వనామాలే కదా మహోదయ. ఇప్పుడు తత్తు తత్తు ఉందంటే తాని ఉండాలి. అదే ఏంటి తాని తాని వస్తుంది. సర్వనామ శబ్దం మిగులుతుంది. ఒక్క నిమిషం. కై సర్వనామ శబ్దం హోంగేత అప్పుడు మనం సంధ్యావాద శబ్దం తీసుకోవద్దు. ఎక్కువ సర్వనామ శబ్దాలు ఉంటే సహచ సాచ తత్చ తాని అలా వస్తున్నామంట. ఎక్కువ సర్వనామం అంతిమ సర్వనామం ఏదైతే ఉందో అదే మిగులుతుందన్నమాట. ఎక్కువ సర్వనామ శబ్దాలు ఉన్నప్పుడు అంతిమ సర్వనామ శబ్దం అవుతుందో అది మిగులుతుంది. సంధ్యా శబ్దం తీసుకుంటే మన దోషం వస్తుంది. రామాచార్యజీ అది కూడా టౌ రాసుకోండి, అనేది రాసుకోండి. వచ్చింది మహోదయ. టౌ అని ఏంటండి? టౌ అని వచ్చింది కదా మహోదయ, ఎట్లా? ఇద్దరు ఇద్దరు కదా, సహ రామశ్చ, అతడు రాముడు ఇద్దరు కలిసి తవ్ అని చెప్పామంట. అతడు రాముడు తౌ అనగా వాళ్ళిద్దరికి సంకేతించబడతామంట. ఓకే మహోదయ. తవ్ అనగానే ఇక్కడ అతడు రాముడు అని తీసుకోవాలి. అతడు మరియు రాముడు మనం వాడుక తీసుకుని అతడు రాముడు అని తీసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు అతడు రాముడు. మహోదయ, ఇక్కడ ఇద్దరు ముగ్గురు అట్లా అసలు అది ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ ఇద్దరే అనేది తీసుకోవాలి, ముగ్గురు అనేది తీసుకోకూడదు. తీసుకోవచ్చు. జస్ట్ ఒక ఉదాహరణ చూపించామండి. ముగ్గురు తీసుకున్నప్పుడు అప్పుడు తాహా అనేది వస్తుంది కదా, తే వస్తుంది కదా, సహా తౌ తే కదా, తే వస్తుంది. సంఖ్యను బట్టి తెలుస్తున్నాం. సంఖ్యను బట్టి తెలుసుకోవాలి. అర్థమైంది. తే అంటే పుంలింగం. మరి ఇది సెంటెన్స్ మధ్యలో ఎలా వస్తుంది అది టౌ అని? స రామశ్చ ఈక్వల్స్ టు టౌ అన్నారు కదా. అతడు మరియు రాముడు అన్నమాట. టౌ అని పాడతాం కదా. అతడు రాముడు అంటే ఇద్దరు అని అర్థం. కానీ డజంట్ టెల్ రాముడు అతడు అక్కడ మనకు నియమం ఏం చెప్తుందంటే సంధ్యా శబ్దం. ఒక నిమిషం, మీ తాత్పర్యం నాకు అర్థమైందండి. నేను ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను మీ అభిప్రాయం ఏంటనేది. సంధ్యా శబ్దము మరియు సర్వనామ శబ్దము ఉన్నప్పుడు సర్వనామ శబ్దం మిగులుతుంది చెప్పుకున్నాం. ఇప్పుడు సంధ్యా శబ్దం అంటే రాముడు, సర్వనామ శబ్దం సహా తత్గా సహా వస్తామంట. రెండు ఉన్నాయి కదా, అది ముందున్నే అనుకునే ముందు ఎక్కడున్నా పర్వాలేదు, మిగిలేది మటుకు సర్వనామ శబ్దం మిగులుతుంది. కానీ నేను అనేది ఒక సెంటెన్స్ లో అది ఎలా గుర్తిస్తాం? సెంటెన్స్ నియమాన్ని ప్రకారం గుర్తిస్తామండి. ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఈ నియమాన్ని ఫాలో అవుతున్నామంట. ఎలా గుర్తిస్తామంటే ఈ నియమం మనకు అందరికి తెలిసిన నియమం ప్రకారం ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఇటువంటి వాక్య ప్రయోగం ఎక్కడ ఉన్నా కూడా ఈ నియమం ప్రకారంగా ఉంటుంది. ధన్యవాదాలు. అంటే ఇది ప్రొనౌన్ అండి. సహా సా రామశ్చ అని నెక్స్ట్ చెప్పినప్పుడు తవ్వు అని చెప్తే ఇదేనా అర్థం చేసుకోవాలి అంటున్నారు ఆచార్యజీ. అంతేనా మహోదయ? ఏంటండి ఇప్పుడు సా రామశ్చ అనేది తవ్వు అన్నారు. ఒక శ్లోకంలో ఇది వచ్చి తర్వాత వస్తే ఇదేనా అర్థం చేసుకోవాలి. ఆ సహ రామశ్చ మళ్ళీ చెప్పకంటే తవ్వు అని చెప్తే ఇదేనా అర్థం చేసుకోవాలనే కదా మధు మహోదయ. అది మీకు పెద్ద ఇదేం అనుకుంటా, ఎలా తెలిస్తే గుర్తించానే కానీ మీకు కొంచెం ఇంకా అన్ని శబ్దాలకు పరిచయం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఆ ప్రకరణమే, ఆ సందర్భమే మన అక్కడ ఇప్పుడు మన సందర్భం మాట్లాడుకుని డైరెక్ట్ గా అక్కడ పేజీ తీసుకోమంటాం. వాళ్ళిద్దరు అట్లా వెళ్ళిపోయారని ఏంటంటే వాళ్ళిద్దరు రాస్తున్నారని, వాళ్ళిద్దరు ఎవరు అక్కడ ఉన్నది తెలుసు. వాళ్ళిద్దరు రాస్తున్నారంటే మనకేం తెలుసు? సామాన్య వ్యక్తులకి, ఇక్కడ కొత్త వచ్చిన వ్యక్తికి సందర్భాన్ని బట్టి, ఆ పరివేశాన్ని బట్టి వ్యక్తికి ఏ సందర్భంలో వినియోగించి తెలుస్తుందండి. ఎందుకంటే ఏకకోణంలో ఏకదేశంలో ఉండి మనం ఆలోచిస్తున్నది ఒక ఎదురుగా ఉండే వాటిని చూస్తున్నాం కాబట్టి ఎలా తెలుస్తుంది? ఇక్కడ సహా రామష్టి రెండిట్లో తవే పెట్టుకోవాలి, మీదే పెట్టుకోవద్దు గ్యారంటీ ఎలా తెలుస్తుందంటే మనకు ఒకటి నియమం గుర్తుండాలి. సంధ్యా శబ్దం ఉందా లేదా? రాముడు పెట్టుకున్నాం, లక్ష్మణుడు పెట్టుకోవచ్చు, ఇంకేదో సంధ్యా శబ్దం పెట్టుకోవచ్చు, ద్రవ్యవాచ్యం పెట్టుకోవచ్చు, సంధ్య అయి ఉండాలి. ఓకేనా? తర్వాత సర్వనామ శబ్దం ఏదైనా సహా ఉంది, ఇక్కడ తత్తు ఉండొచ్చు, ఎత్తు ఉండొచ్చు, కిమ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఏదున్నా సర్వనామ శబ్దం ఎక్కడ ఉంది అదే మిగిల్చుకోవాలి మనం. అంతిమంలో అదే ఉంటుంది మనకు.
సాహిత్య ప్రయోగాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు తెలుస్తుందండి. ఓకేనా? ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది, అభ్యాసాన్ని బట్టి తెలుస్తున్నాం అండి. కొన్ని సమాధానం కూడా మనకు ముందు తెలుస్తుంది. మహోదయ, జీ ఇక్కడ సహ సా తత్తు రామశ్చ అని చెప్పుకున్నప్పుడు నలుగురు ఉన్నట్లు కదా లెక్క. సహ సా తత్ చ. తత్తు రామశ్చ. సహ సా రామశ్చ. సా అంటే సహా ఒకళ్ళు, సా అంటే ఒక మగ అతడు, ఆమె, అది, రాముడు, నలుగురు. ముగ్గురే కదా మళ్ళీ. మార్చారండి. సహా రామశ్చ అన్నప్పుడు సహా ఒకడు, రాముడు ఒకడు, ఇద్దరు, అందుకని తవ్వు వచ్చింది. అలాగే ఇక్కడ ఆమె ఉంది, అతడు ఉన్నాడు, అది ఉంది, రాముడు ఉన్నాడు, నలుగురు ఉన్నారుగా. రాముడు తీసుకుంటున్నాం అప్పుడు నలుగురు. అప్పుడు తాని వస్తుంది అంతే కదండి, బహువచనమేగా. కానీ రాముడు తీసుకున్నప్పుడు అక్కడ మనం రామాహ అనుకోవాలి, అంటే రామ ఇత్యాది అట్లా. కానీ రామ శబ్దం రాదు, సంజావ శబ్దం రాదు, నాకు సర్వనామ శబ్దాలు ఉంటాయి. తాని రావాలిగా, అప్పుడు తాని రావాలిగా. అప్పుడు తత్తే వస్తుంది. అంతిమ శబ్దం ఏంటి? అంతిమ సర్వనామ శబ్దం ఏదంటే అప్పుడు అది వస్తుంది. అంతిమ సర్వనామ శబ్దం కాబట్టి తత్ శబ్దం నపుంసకలింగమా ఏంటి? ఒకవేళ మీ అభిప్రాయం నపుంసకలింగం అయితేనా తాని తీసుకుంటాం. ఒకవేళ మీ అభిప్రాయం పుల్లింగ శబ్దం అనుకోండి తే తీసుకుంటాం. ఒకవేళ మీ అభిప్రాయం తత్శబ్దం చేత స్త్రీలింగం అనుకోండి సా తే తాహ వస్తుంది. ఎందుకంటే తత్శబ్దానికి మూడు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే నపుంసకలింగం అని కాదు తత్వం అంటే ఒకవేళ మీ అభిప్రాయం ఆ రకంగా తీసుకున్నట్టు. అందుకే వివక్షాత కారకాని భవంతి అంటాడు. వివక్షని బట్టి కారకాలు ఉంటాయన్నమాట. మనము అదే వాక్యాన్ని మనం ఏ అభిప్రాయం తీసుకున్నా అదే వాక్యం ఇంకొక వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు ఖండించడానికి లేదు, నిరాకరించడానికి లేదన్నమాట. ఎందుకంటే వాక్యం సందర్భం బట్టి అర్థాన్ని బోధిస్తుంది అన్నమాట. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భాన్ని ఏది వాడుకోవాలో మనం తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అస్తు మహోదయ, ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి, 157వ నియమం రాసుకోండి. 157 ఏకశేష. ప్రథమా కామ, మధ్యమా కామ, ఉత్తమ పురుష. ప్రథమా కామ, మధ్యమా కామ, ఉత్తమ పురుషం ఒకే చోట ఉంటే, ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషం ఏకత్ర ఒకే చోట ఉంటే, అంటే 3 పురుషాలు, ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం. ప్రథమ అంటే ప్రథమ పురుషము, మధ్యమ అంటే మధ్యమ పురుషము, ఉత్తమ అంటే ఉత్తమ పురుషం. ఈ 3 ఒకే చోట ఉంటే, ప్రథమ మధ్యమ ఉత్తమ ఒకే చోట ఉంటే, ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషు, అంతిమ ఉత్తమ పురుషు పెట్టుకోండి. ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషు ఒకే చోట ఉంటే, ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషం ఒకే చోట ఉంటే అప్పుడు క్రియాపదం ఈ విధంగా ఉంటుంది. అప్పుడు క్రియాపదం ఈ రకంగా ఉంటుంది లేదంటే అప్పుడు క్రియాపదం ఈ రకంగా లేదా ఈ రకంగా ఉంటుంది. అప్పుడు క్రియాపదం ఈ రకంగా ఉంటుంది. అప్పుడు క్రియాపదం ఈ రకంగా ఉంటుంది. అవేంటి ఆ రకాలు? కాబిందు రాసుకోండి. ప్రథమ పురుషం ప్లస్ ప్రథమ పురుషం ఈజ్ ఈక్వల్ టు క్రియాపదం ప్రథమ పురుషమే ఉంటుంది అన్నమాట. 2 ప్రథమ పురుషాలు వచ్చినప్పుడు ఏదో మనం చెప్తా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అన్నిటిగా మనం ఈ విధంగా గణితం లెక్కలు చెప్తాం. ఇక్కడ ఆ రకంగా ప్రథమ ప్లస్ ప్రథమ 2 ప్రథమ పురుషాలు ఉన్నప్పుడు ఏమొస్తుంది? ప్రథమ మధ్యం ఉత్తమ పురుషులు ఏకత్రంగా ఒకే చోట ఉంటే ఇక్కడ 2 తీసుకుంటాం. ప్రథమ ప్లస్ ప్రథమ ఈజ్ ఈక్వల్ టు క్రియాపదం వస్తుంది, ప్రథమైన వస్తుంది. క్రియాపదం ప్రథమ పురుషంలో ఉంటుంది. ప్రథమ ప్లస్ ప్రథమ ఈజ్ ఈక్వల్ టు క్రియా ప్రథమ పురుషంలో ఉంటుంది. వచనము సంఖ్యానుసారంగా ఉంటుంది.
వచనం అనేది సంఖ్యానుసారంగా ఉంటుంది. అంటే ప్రథమ పురుషంలో ఏకవచనం పెట్టుకోవాలన్నా, ప్రథమ పురుషంలో ద్వివచనం పెట్టుకోవాలన్నా, ప్రథమ పురుషంలో బహువచనం పెట్టుకోవాలన్నా అది వచనము సంఖ్యానుసారంగా ఉంటుంది. అంటే 2 ప్రథమ పురుషాలు వచ్చినప్పుడు అక్కడ ప్రథమ పురుషమే ఉంటుంది. కానీ ఆ ప్రథమ పురుషంలో ఏకవచనమా, ద్వివచనం, బహువచనం అంటే అది సంఖ్యను బట్టి ఉంటుంది అన్నమాట. ప్రథమ ప్లస్ ప్రథమ ఈజ్ ఈక్వల్ టు క్రియ ప్రథమ పురుషంలో ఉంటుంది. వచనం మాత్రం సంఖ్యను అనుసరించి 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 ఉంటుంది. రాసుకోండి. ఉదాహరణ రాసుకోండి. రామహ చ రమా చ ఈజ్ ఈక్వల్ టు క్రియాపదం ప్రథమ పురుషంలో ఉంటుంది చెప్పాను కదా. రామహ రమా చ ఈజ్ ఈక్వల్ టు రామః రమా చ పఠతః. రామః రమా చ పఠతః. ఇక్కడ ఏముంది? రామః ప్రథమ పురుషము, రమా చ రామః రమా చ. ఇక్కడ ప్రథమ పురుషం కాకుండా ప్రథమ విభక్తి అని చెప్పాలి. ప్రథమ అంటే ప్రథమ విభక్తి ఉంటే క్రియాపదం కూడా ప్రథమ పురుషంలో ఉంటుంది. రామః చ ప్రథమ విభక్తి, రమా చ ప్రథమ విభక్తి. 2 ప్రథమ విభక్తులు ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు క్రియాపదం ప్రథమ పురుషంలో ఉంటుంది. క్రియాపదం ప్రథమ పురుషంలో ఉంటుంది. సంఖ్య అనే వచనం అనేది సంఖ్యను బట్టి ఉంటుంది. వచనం ఏంటి? రామః రమ ఇద్దరు కాబట్టి మనకు పఠతః అని క్రియాపదం వచ్చిందంట. క్రియాపదం ప్రథమ పురుషంలో ఉంటుంది. ఇదేంటి? పఠతి ప్రథమ పురుష ఏకవచనము, పఠతః ప్రథమ పురుష ద్వివచనం. అందుకే పఠతః. ఇక్కడ ప్రథమ అంటే ప్రథమ పురుషం రాసుకోవద్దు. ప్రథమ అంటే ప్రథమ విభక్తి ప్లస్ ప్రథమ విభక్తి ఉన్నప్పుడు క్రియాపదం మాత్రం ప్రథమ పురుషంలో ఉంటుంది. అస్తు మహోదయ. చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణ సరిపోతుంది. సంఖ్యను బట్టి క్రియాపదం ఏంటి? సంఖ్య ఏంటి? ఇద్దరు ఉన్నారు కానీ పఠతః అని చెప్పాం. ప్రథమ పురుష ద్వివచనం పఠతః వచ్చింది. నెక్స్ట్ చూడండి. ద్వివచనం రెండో వాక్యం రాసుకుని దాంట్లోనే రెండో బిందు రూపంలో రెండో బిందు బిందు రాసుకోండి. ప్రథమ ప్లస్ మధ్యమ ఈజ్ ఈక్వల్ టు క్రియాపదం మధ్యం పురుషంలో ఉంటుంది. ప్రథమ ప్లస్ మధ్యమ ఈజ్ ఈక్వల్ టు క్రియాపదం మధ్యం పురుషంలో ఉంటుంది. వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది. వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది. వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది.
వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది. రాసుకున్న ఉదాహరణ సా త్వం చ, సా త్వం చ, సా త్వం చ అంటే ప్రథమ విభక్తి మధ్యం పురుషం ఉన్నప్పుడు. సా త్వం చ, సా అంటే సహ, సహ త్వం చ పఠతః, ఇది మధ్యం పురుష ద్వివచనం అండి. ప్రథమ విభక్తి మధ్యం పురుషం ఉన్నప్పుడు క్రియాపదం మాత్రం మధ్యం పురుషంలోనే ఉంటుంది అన్నమాట. మధ్యం పురుషం ఏది? మధ్యం పురుషులు ఏకవచనమా, మధ్యం పురుష ద్వివచనమా, మధ్యం పురుష బహువచనమా, ఏంటి ఏ దాంట్లో ఉంటుంది? అందుకే వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది. అంటే ఏకవచనమా ద్వివచనం బహువచనది ఎలా ఉంటుంది? సంఖ్యను బట్టి ఉంటుంది, సంఖ్యానుసారంగా ఉంటుంది. అందుకే సహ త్వం చ పఠతః, సహ అతడు, త్వం నీవు, అతడు నీవు, ఇద్దరు కలిసి ఇద్దరు దగ్గర ద్వివచనం ఉంది కదా సంఖ్య, కానీ పఠతః అని చెప్పాం. అదే బహువచనం అయితే సహ త్వం అహం చ అలా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, తే యూయం, తే యూయం చ, తే అంటే వారందరూ, యూయం మీరందరూ, తే యూయం చ వారు మరియు మీరు, యూయం అంటే మీరు అంటే మీరందరూ, తే అంటే వారందరూ మరియు యూయం మీరందరూ, మరియు మీరందరూ, వారందరూ మరియు మీరందరూ ఈక్వల్ టు ఏమొస్తుంది? గచ్చతః. తే యూయం చ గచ్చతః, సో గచ్చథ విసర్గం ఉండవండి. ఇదేంటి? మధ్య పురుష బహువచనం. ఎందుకంటే ఇక్కడ సంఖ్య ఏంటి? మారిపోయింది. తే అనే బహువచనం, యూయం బహువచనం, అంటే సంఖ్యను బట్టి క్రియాపదం కూడా బహువచనంలో గచ్చథః కాకుండా గచ్చథ, మధ్య పురుష బహువచనంలో మనకు రూపం క్రియాపదం కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది రెండో బిందు, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మూడో బిందు తీసుకోండి. మూడో బిందు ఏది? ఒకవేళ మూడో బిందుగా ఒకవేళ ఉత్తమ పురుషం కూడా ఉంటే, ఒకవేళ ఉత్తమ పురుషము కూడా ఉంటే, ఒకవేళ ఉత్తమ పురుషము కూడా ఉంటే అప్పుడు ఉత్తమ పురుషమే మిగులుతుంది, అప్పుడు ఉత్తమ పురుషమే మిగులుతుంది. ఒకవేళ ఉత్తమ పురుషం కూడా ఉంటే, ఒకవేళ ఉత్తమ పురుషం కూడా ఉంటే అప్పుడు ఉత్తమ పురుషం మిగులుతుంది, అప్పుడు ఉత్తమ పురుషము మిగులుతుంది, అప్పుడు ఉత్తమ పురుషము మిగులుతుంది. అప్పుడు ఉత్తమ పురుషం మిగులుతుంది. ఉదాహరణ రాసుకోండి. ముందుగా ఉత్తమ పురుషం మిగులుతుంది, వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది, వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది, వచనం మాత్రం సంఖ్యానుసారంగా ఉంటుంది. రాసుకోండి. ఉదాహరణ సహ, సా త్వం అహం, ఉత్తమ పురుషం వచ్చింది. ఒక ఉత్తమ పురుషం ఉంటే అక్కడ ఉత్తమ పురుషం వస్తున్నాడు, నా సందేహం లేదు. ఉత్తమ పురుషం కనిపిస్తే ఉత్తమ పురుషం యొక్క పదమే ఉంటుంది, అంటే ఉత్తమ పురుషంలో ఉంటుంది క్రియాపదం. సహ త్వం అహం చ, సహ త్వం అహం చ, సహ త్వం అహం చ, సహ త్వం అహం చ.
పఠామహ. ఇక్కడేంటి అహం అని ఉత్తమ పురుషం అనమాట. సారీ, ఒకవేళ ఉత్తమ పురుషం కూడా ఉంటే, ఉత్తమ పురుషం అంటే ఏంటి? అహం శబ్దం ఎక్కడ వస్తుంది? ఉత్తమ పురుషం నుండి వస్తుంది అనమాట. కాబట్టి సహ ప్రథమ పురుషము, త్వం మధ్యం పురుషము, అహం అనేది ఉత్తమ పురుషం అనమాట. ఒక ఉత్తమ పురుషం ఉన్నట్లయితే అక్కడ క్రియాపదం కూడా ఉత్తమ పురుషులే ఉంటుంది. క్రియాపదం ఉత్తమ పురుషం మిగులుతుంది అన్నమాట. సహ త్వం అహం చ పఠామహ. ఓకే, ఈ రకంగా మనం బిందుని అర్థం చేసుకోవాలి. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. నియమం 158. నియమ 158. మహోదయ, ఇది విభక్తి కాకుండా మనం ప్రథమ పురుషే తీసుకోవాలనుకుంటా, ప్రథమ ప్లస్ ప్రథమ అన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ పురుషుల గురించే చెప్తున్నారు క్రియాశబ్దానికి ముందు. అంటే ఇక్కడ మనకు ఉదాహరణ రామహ శబ్దము, రమా శబ్దం ఇచ్చారు. ఇది పురుషం కాదు అవన్నీ కదండి. అవన్నీ ప్రథమ పురుషే కదండి. ప్రథమ పురుష అంటే మనకు ప్రథమ పురుష యాడ్ అవుతాయి. రామహ గచ్చతి, రామహ పఠతి. విభక్తి కన్నా ప్రథమ పురుష అని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను, మీరు చెప్పారు. విభక్తి కన్నా ప్రథమ పురుషం పెట్టుకోండి. మీకు సందేహం క్లారిటీ అయిపోయింది, వచ్చింది కదా. ఎందుకంటే ఇప్పుడు రామ సంధ్యావాచక శబ్దాన్ని కూడా ప్రథమ పురుషంలో ఉంటాయన్నమాట. అది అర్థమైంది. ప్రథమ పురుష శబ్దాల్లో మధ్యం పురుషులు వెళ్ళినప్పుడు త్వమే ఉపయోగిస్తాము, ఉత్తమ పురుషులు ఎప్పుడు అహమే ఉపయోగిస్తాం. కానీ ప్రథమ పురుషంలో శబ్దం కూడా ఉంటుంది, శబ్దం ఉంటుంది, సంధ్యావాచక శబ్దం ఉంటుంది. కాబట్టి రెండు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ప్రశ్న అక్కడ ప్రస్తావించారు కాబట్టి మీకు ఇప్పుడు ఎందుకు అలా ఉంది మీకు స్పష్టమైంది. అవును అవును. సంధ్యావాచక శబ్దాలు ప్రథమ పురుషులు ఉంటాయి, కానీ సంధ్యావాచక శబ్దాలు ప్రథమ పురుషులు ఉంటాయి. అలా రాసుకోవచ్చు క్లారిటీ కోసం. ఇక్కడ సహత్వం అహం చ ఈజ్ ఈక్వల్ టు క్రియా ఉత్తమ, అంతే కదా మహోదయ? ఏంటి? సహత్వం అహం చ ఈజ్ ఈక్వల్ టు క్రియా ఉత్తమ, అంతేనా? క్రియాపదం క్రియా సహత్వం అహం ఈజ్ ఈక్వల్ టు క్రియా ఉత్తమ. ఓకే, వస్తున్నా. అది రాసుకో. అదేవిధంగా ఉదాహరణ అది విధంగా ఇచ్చారు. సహత్వం అహం చ పఠామహ. వచ్చిన మటుకు చాలా ఉండాలి కాబట్టి బహువచనంలో పఠామహ, బహువచనంలో పఠామహ. ఓకేనా? అది చేసుకోవాలి. పఠామహ శబ్దం వస్తుంది. మహోదయ, జీ మహోదయ, ఈ పాయింట్ మొదటి 155లో ఒకటి అర్థం కాలేదు మహోదయ. यदि एक वाक्य में पुल्लिंग और स्त्रीलिंग शब्द है तो सर्वनाम और क्रिया पुल्लिंग होंगे. यदि पुल्लिंग स्त्रीलिंग नपुंसकलिंग तीनों है तो सर्वनाम और क्रिया नपुंसक होंगे. అంతవరకు అర్థమైంది మహోదయ. అది అర్థమైంది, కానీ ఉదాహరణ చూస్తే ఉదాహరణకి దానికి సూట్ అవ్వలేదేమో అనిపించింది, నాకు అర్థం కాలేదు మహోదయ. అది దీంట్లో రెండు బిందులు ఉన్నాయి. రెండు బిందులు ఏంటి? ఒకవేళ వాక్యంలో మొట్టమొదటి బిందు, ఒకవేళ వాక్యంలో పుల్లింగము స్త్రీలింగం ఉంటే అప్పుడు సర్వనామం మరియు క్రియాపదం పుల్లింగంలో ఉంటాయి. ఆ వాక్యానికి ఇది ఉదాహరణ ఇచ్చారు. ఓకేనా? రెండో బిందు ఏముంది? ఒకవేళ వాక్యంలో పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగి మూడు ఉన్నట్లయితే అప్పుడు సర్వనామము క్రియాపదం నపుంసకలింగంలో ఉంటాయి. దానికి ఉదాహరణ తర్వాత చెప్తా అని చెప్పాను. ఓకేనా? ఓకే, తీసుకున్నట్లయితే శుక్ల పట శుక్ల షాటి శుక్లం వస్త్రం, శుక్లం వస్త్రం. ఇక్కడ శుక్ల పట రెండు ఇప్పుడు పుల్లింగంలోనే ఉన్నాయి కదా. ఇక్కడేమో శుక్ల షాటి అంటే రెండు స్త్రీలింగంలోనే ఉన్నాయి. ఇక్కడ తావిమౌ క్రీతౌ అంటే ఇవి రెండు నపుంసకలింగంలోనే ఉన్నాయి. ఎట్లా? తావి నపుంసకలింగం పుల్లింగం అండి. ఇది ఈక్వల్ టు మనకి వచ్చిందన్నమాట. ఏంటి? సర్వనామము ప్లస్ క్రియాపదం పుల్లింగంలో ఉంది. సర్వనామం ఏంటి? తౌ అనేది సర్వనామ శబ్దము, సర్వనామ శబ్దాలు. క్రీతౌ క్రియాపదం, ఇది క్రియధాతువు యొక్క తాపత్వం వచ్చిన క్రీతౌ, ఇది క్రియాపదము. అంటే సర్వనామము మరియు క్రియాపదం పుల్లింగంలో ఉంటాయి. అందుకే తౌ ఇమో పుల్లింగము, క్రీతో పుల్లింగము, సర్వనామం పుల్లింగం ఉంది, క్రియాపదం పుల్లింగంలో ఉంది. ఓకేనా? ఓకే, నపుంసకలింగం రెండో బిందుకు ఉదాహరణ చూసినట్లే
శుక్లః పటః శుక్లాశాటి శుక్లం వస్త్రం తాని ఇమాని క్రీతాని అది రాసుకోండి. తాని ఇమాని క్రీతం క్రీతే క్రీతాని అలా వస్తుంది అన్నమాట. రెండో ఉదాహరణ. ఇక మూడో వచ్చేదా పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం ఉన్నప్పుడు సర్వనామము మరియు క్రియాపదం నపుంసకలింగంలో ఉంటాయి. సర్వనామం మరియు క్రియాపదం ఎలా ఉంటాయి? నపుంసకలింగంలో ఉంటాయి. కాబట్టి శుక్లః పటః శుక్లాశాటి ఖాళీ స్పేస్ ఉందో రాసుకోండి. శుక్లం వస్త్రం తాని ఇమాని క్రీతాని. తాని ఇమాని సర్వనామ శబ్దము, తాని ఇమాని రెండు సర్వనామ శబ్దాలు, క్రీతాని ఈ క్రియాపదం నపుంసకలింగం ఉంది. ఈ రకంగా మనం అర్థం చేసుకుందాం. ధన్యవాదాలు. నెక్స్ట్ నియమ 158 అనేది మనం రేపు చెప్పుకున్నానండి. అస్తు ఈరోజు చెప్పిన ఇవి గమనిస్తున్నాం. మనకు ప్రయోగం ఇలాగే ఉంటాయండి. మరి ఏదైనా తీసుకుని, ఏ సాహిత్యం తీసుకుని, ఏ శ్లోకం తీసుకుని ఇదే ప్రకారంగా ఉండాల్సిందే. ఓకేనా? చెప్పడానికి శైలి భిన్నంగా ఉండొచ్చు, కానీ తాత్పర్యం ఇది. ఎవరెంత చెప్పినా మూలంగా వచ్చేసి ఇదే విషయం చెప్పాను అన్నమాట. ఇదే విధంగా ఉంటుంది సమాధానం. ఓకే, అస్తు. మిగిలిన 2 బిందులు తెచ్చుద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్కారం అండి. నమస్తే మహోదయ. ప్రణామని మహోదయ. తాని ఇమాని